హాయ్ హలో నమస్తే. దిస్ ఈజ్ శౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లెమన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాము. సో ఇప్పుడు మనం ఒక డిఫరెంట్ కల్చర్‌ని మళ్ళా చూస్తూ ఉన్నాము. గతంలో మనకి డేటింగ్ అనేది రకరకాలుగా డేటింగ్ యాప్స్, డేటింగ్ ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఇట్లాంటి కల్చర్ అంతా చూసాం. సో ఇప్పుడు మళ్ళా ఒక ట్రెండ్ మారింది. షుగర్ డాడీ సమ్ బేబీ ఏదో అని అంటూ ఉన్నారు. అది మేడంనే డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. నమస్తే నమస్తే. అండి. మ్యామ్ ఏంటి మ్యామ్ షుగర్ డాడీ షుగర్ మమ్మీ. షుగర్ మమ్మీయా? ఆ! షుగర్ బేబీ. షుగర్ బేబీస్. అదే మగ గాని, ఆడ గాని, అమ్మాయిలు, అబ్బాయిలు. మనకి పెద్దాపురం పాపలు తెలుసు. అవును. చాలా అందంగా చిన్నప్పటి ఉండేవాళ్ళు. నుంచి విన్నాను. చాలా వాళ్ళు ఒక వ్యక్తిని నమ్ముకుంటే చాలా ఒబీడియంట్ గా ఉండేవాళ్ళు. ఆ, ఇప్పుడు దానికి ఏమన్నా ద అదర్ సైడ్ ఆఫ్ కాయిన్ లాగా ఉమ్, ద అదర్ సైడ్ ఆఫ్ యాప్స్ ఇవి. ఎందుకంటే మామూలుగా ఇదివరకు వాళ్ళు బాగా రిచ్ ఉండేవాళ్ళు, అంటే బాగా డబ్బు ఉండే వాళ్ళ దగ్గర వాళ్ళు ఉండేవాళ్ళు. వీళ్ళు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాళ్ళు. వాళ్ళు ఒక భర్తను ఎలా ట్రీట్ చేస్తారో ఉమ్. ఆ రకంగా ట్రీట్ చేసేవాళ్ళు. ఓకే. అంత అసలు మీకు పద్ధతిగా. పెద్దాపురం పాపలంటే మా ఇళ్ళలో అంటే నాకు అవును. సినిమా ఇండస్ట్రీతో మనకి టచ్ ఉంటుంది కదా. సో వాళ్ళు కూడా చెప్పేవాళ్ళు ఎంత అందంగా ఉంటారో అండి. అవునంట. అసలు స్కిన్ టోన్ చూసారంటే ఉమ్, మనకు అర్థం కాదు ఎట్లా వస్తుందో అలా. ఉమ్. అసలు మనకి మామూలుగానే ఉండదు. ఇప్పుడు మనకి పొల్యూషన్ కి అసలు మన మొహాలు, మొత్తం మన బాడీ పాడైపోయింది. చెప్పక్కర్లేదు. అవును. కానీ వాళ్ళు అలా కాదు. అసలు కలర్ చూసే కొద్దీ మీకు చూడాలనిపిస్తుంది. నేను చూసాను అలాంటి డిఫరెంట్ వాళ్ళని. స్కిన్ టోన్ ఉంటుంది. చాలా అందంగా ఉంటారు. అయితే వాళ్ళు చాలా, అంటే ఒక భర్తని ఎట్లా ట్రీట్ చేస్తారో అట్లా ట్రీట్ చేస్తారు వాళ్ళు. మీరు వెళ్ళాక మీకు స్నానానికి నీళ్ళు తోడి, తర్వాత ఒక పంచ ఇచ్చి అట్లా అన్నమాట. అంత పద్ధతిగా ఒక భోజనం కల్చర్ పెట్టి. అంటూ కల్చర్ ఉంది. అయ్యో అదొక కల్చర్ అండి. ఇప్పుడు పూర్వం నేర్పించేవాళ్ళు కూడా. అంటే ఒక భార్యతో ఎలా ఉండాలి అనేది ఇలాంటి వాళ్ళ దగ్గర నేర్చుకునేవాళ్ళు. ఓకే. మీకు మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి కథలు చదివితే ఈ సానిపాపల గురించి వీళ్ళందరి గురించి మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఆ పదాలు వాడకూడదు కానీ అవును. చాలా మంది ఏమంటారు డాన్సర్స్ దో దే మ్యారీడ్ అండ్ లైఫ్ లో మంచిగా సెటిల్ అయిన వాళ్ళు ఇప్పుడు కూడా మేము దేవదాసీలో అని చెప్పుకుంటున్నారు ఓపెన్ గా. అది ఎప్పటి నుంచి వచ్చిందంటే విఏకే రంగారావు గారు అని పెద్ద ఆయన ఉన్నారు. వీళ్ళందరూ కూడా క్రిటిక్స్ అన్నమాట. మెడ్రాస్ లో ఉంటారు ఆయన. డాన్సర్ కూడా ఆయన. సో ఆరుద్ర గారు వీళ్ళందరూ కూడా, అంటే అది చెప్పుకోవడం తప్పులేదు అనేది ఒకటి తీసుకొచ్చారు. నా కులం చెప్పుకోవడానికి నేను ఎందుకు సిగ్గుపడాలి? అంతే. ఇప్పుడు దేవదాసీలు ఉన్నారంటే వాళ్ళ తప్పు కాదు కదా, వాళ్ళని అలా ఉంచేశారు. అవును. ఇప్పుడు ఎంఎస్ సుబ్బులక్ష్మి గారు కూడా దేవదాసి కులం నుంచి వచ్చారు. ఓకే. కానీ ఆవిడ్ని ఈయన చేసుకుని భర్త సదాశివం గారు ఆవిడకి భార్య హోదా ఇచ్చారు. అది అందరికీ తెలుసు. మీకు అలా తీసుకుంటే చాలా మంది ఉన్నారు. ఈవెన్ జమినీ గణేష్ ను మీరు తీసుకుంటే వాళ్ళ ఫ్యామిలీ కూడా అలాంటిది అంతకుముందు. అట్లా చాలా మంది ఉంటారు మీకు. అసలు భరతనాట్యం అనేది దేవదాసి నృత్యమే భరతనాట్యంగా మారింది. రుక్మిణీదేవి అరుండేలు చేతికి వచ్చాక సంగీతము, నృత్యం, కళలకి సంగీతం మాత్రం బ్రాహ్మిన్స్ అండి. బ్రాహ్మిన్స్. తర్వాత మీకు కూచిపూడి మాత్రం బ్రాహ్మిన్స్. భరతనాట్యం సిద్ధేంద్ర యోగి మీకు ఆయన మగవాళ్ళు వేసేవాళ్ళు, ఆడవేషాలు మగవాళ్ళు వేసేవాళ్ళు. ఓకే. కానీ భరతనాట్యం ఒక్కటే అట్లాగా. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ అలాంటి కల్చర్ ని మళ్ళా వీళ్ళు ఇంకొక రకంగా మోడిఫైడ్ కల్చర్ అన్నమాట ఇది. ఇప్పుడు మీరు ఒక సిఇఓ లేదు ఒక ఎండి ఒక కంపెనీకి ఒక చైర్మన్ అనుకుందాం. మీకు ఇప్పుడు అందమైన అమ్మాయిలు మీ దగ్గర చేరతారు మీ కంపెనీలో. చేరాక మీరు వాళ్ళకి షుగర్ డాడీ షుగర్ మమ్మీ అవుతారు. ఓకే. అంటే ఆడవాళ్ళు కూడా ఒకవేళ సిఇఓ అయినా ఎండి అయినా వాళ్ళకు కూడా అబ్బాయిలు తగులుకుంటున్నారనే పదం వాడచ్చో లేదో నాకు తెలియదు కానీ ఇంకా వేరే పదం లేదు అక్కడ. అవును, వేరే పదం. కొన్ని పదాలు ఏమయ్యాయంటే ఇంగ్లీష్ లో కనెక్ట్ అవుతున్నారు, తెలుగు మాట్లాడితేనే మనకి బూతుగా ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఏమైందంటే కాలక్రమంలో కొన్ని పదాలు బూతు పదాలుగా మారిపోతున్నాయి, మామూలు వ్యవహారికల్లో వాడే పదాలు కూడా. కాబట్టి ఈ రకంగా వీళ్ళు ఇదవుతారు. ఈ మధ్య కాలంలో ఒక అతను పెళ్లి చేసుకున్నట్ట. పెళ్లి చేసుకున్నాక 3 నెలలు పోయాక భార్యకు ఉద్యోగం చూడటం మొదలు పెట్టాడు ఏదో ఒక కంపెనీలో. నువ్వు నాకేం చూడక్కర్లేదు, నాకు ఇంతకు ముందు ఒక కంపెనీలో నాకు ఒక ఎండి మెంటర్ గా ఉండేవాళ్ళు, నేను అదే కంపెనీలో చేరాలి అని చెప్పి అక్కడే చేరింది. చేరితే భర్తకు అనుమానం వచ్చి ఎంక్వైరీ చేస్తే అతను షుగర్ డాడీ. అంటే షుగర్ డాడీ అంటే షుగర్ వచ్చిన వాళ్ళని అనుకునేరు, చాలా మంది అలాగే అనుకుంటున్నారు. షుగర్ డాడీ అంటే షుగర్ మమ్మీ ఏంటంటే ఇదొక కల్చర్ అన్నమాట. అంటే ఇప్పుడు ఒక ఆయన
ఒక ఫంక్షన్కి వచ్చాట. ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది పక్కన. అమ్మాయి భార్య కాదు, ప్రియురాలు కాదు, మరొకటి కాదు, అసలు షుగర్ బేబీ. బేబీ. ఈ కల్చర్ ఇప్పుడు పెరుగుతోంది. ఓకే. మీరు ఇందాక అన్నారు కదా ఏం యాప్స్? అవును, డేటింగ్ యాప్స్, ఫ్రెండ్షిప్ యాప్స్, తర్వాత చాటింగ్ యాప్స్, బూతులు మాట్లాడడానికి, తర్వాత స్టోరీస్ కూడా బూతులు స్టోరీస్ ఉంటాయి. అంటే మీరు అసలు మనిషికి ఏమండి, ప్రతి మనిషిలోనూ మంచి చెడు ఉంటాయి కదా, ప్రతి మనిషిలోనూ వేరే కోణం ఉంటుంది. ఇప్పుడు అలా ఉండకపోతే అసలు కాపురాలు ఎక్కడ ఉంటాయి? అవును, అసలు ఆడమగ అట్రాక్షన్ ఎక్కడి నుంచి ఉంటుంది? కాకపోతే ఏంటంటే డబ్బు ఎక్కువైపోయాక మనిషికి సరదాలు ఎక్కువ, పైచాలు ప్రకోపించి ఆ ప్రకోపనకి ఈ అమ్మాయిలను ఎరగా వాడుకుంటున్నారు. ఎందుకని? వీళ్ళు ఎక్కడి నుంచో ఊళ్ళ నుంచి వస్తారు, వీళ్ళు హాస్టల్స్ లో ఉంటారు. నేను అందరు అమ్మాయిల్ని చెప్పట్లేదు, సారీ, అది చేసే వాళ్ళని కొంచెం మందే, అది కూడా ఇష్టపడి వెళ్ళిన వాళ్ళే. అంతే. కొన్నిసార్లు ఫ్రెండ్స్ ద్వారా కూడా వెళ్తారు. వెళ్ళాక ఇబ్బంది పడ్డ వాళ్ళు ఉంటారు, ఇబ్బంది పడని వాళ్ళు ఉంటారు, డబ్బులు సంపాదించిన వాళ్ళు ఉంటారు. ఈ మధ్య కాలంలో కొంతమంది అమ్మాయిల్ని మనం అంటే వాళ్ళ యాంకర్లనే నేను అంటలేదు, సినిమా ఇండస్ట్రీకి రావాలనుకున్నా, సీరియల్స్కి రావాలనుకున్నా, ఆల్ ఆఫ్ ఏ సడన్ బెంజ్ కార్లు కొనేస్తున్నారు, ఆల్ ఆఫ్ ఏ సడన్ విల్లాలు కొనేస్తున్నారు. మనలాంటి వాళ్ళు 30 ఏళ్ళ ఇండస్ట్రీలో ఉన్న మనం మామూలు స్థాయిలోనే ఉంటాం, తప్పులేదు. ఇప్పుడు వాళ్ళు అలా ఎందుకు చేశారు నేను ప్రశ్నించట్లే, అయితే విలువలు అనేవి ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి. అవును, సమాజంలో విలువలు, ఒక నమ్మకం, ఇలాంటి పదాలకి అర్థం లేకుండా పోతాం. అవును, అంటే మనం ఒక ఎండమావుల వెంట పరిగెడుతున్నాం, ఇన్స్టెంట్ మనీ. ఇవాళ మీరు బయటికి రావాలంటే యూ హ్యావ్ టు స్పెండ్ ఏ లాట్ ఫర్ యువర్ మెయింటెనెన్స్ అనేది ఎంత అంటే బ్యూటీ, అసలు స్పాల్ ఏంటి, అసలు మీ మేకప్ కి ఎంత అవుతుంది? కరెక్ట్. సో వీటి కోసం పిల్లలు సెలభాలు అయిపోతున్నారు. తర్వాత ఏమవుతుంది తెలుసా, వీళ్ళందరూ సైకలాజికల్ గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అంటే ఆ మెయింటెనెన్స్ కి ఇన్కమ్ లేదనుకోండి, అదొకటే కాదు, ఒక స్టేజ్ లో మీరు ఏమవుతారంటే వెనక్కి తిరిగి చూసుకుంటే ఇదేంటి నేను ఇట్లా చేశానా, ఇది అవసరమా ఈ లైఫ్ అన్నాక మీరు బయటికి రాలేరు. నేను అలాంటి అమ్మాయిలు కూడా చూసా, ఇవాళ కాదు 30 ఏళ్ల క్రితమే చూసా. అవును అవును, నాకు ఎంత బాధ అంటే ఇప్పటికీ అమ్మాయిని తలుచుకుంటే. అవును, ఉన్నారు కొంతమంది మన చుట్టూ, మన వాళ్ళు చాలా మంది. దీనికి క్యాస్ట్ క్రీడ్ ఏమీ లేదు, మీరు అందంగా ఉంటే చాలు. అవును, అందం అనేది ఒక కులం వాళ్ళే ఉండరు, అన్ని కులాల్లోనూ అందమైన వాళ్ళు. అసలు కొన్ని కులాల్లో ఎంత అద్భుతంగా ఉంటారు. అసలు మీరు నమ్మరు మేడం, మన ఫిషర్మెన్స్ ఉంటారు కదా, అయ్యో ఫుల్ బ్లాక్ ఉంటారు, అసలు ఏమి స్కిన్ టోన్, అది వాళ్ళు. అందుకే మరి చేప తినమనేది అందుకే. ఆ చేపను బెంగాలీస్ ఎందుకు నిగనిగలాడుతూ ఉంటుంది, వాళ్ళ స్కిన్ చూసారా మీరు? అక్కడ మీకు బ్రాహ్మిన్స్ కూడా జలపుష్పని ఇంట్లో పెంచుకుని తింటారు, బ్రాహ్మిన్స్ చేపలు తింటారు అక్కడ. మీకు ఫిష్ ఆయిల్ అలాంటిది, వాళ్ళ స్కిన్ ఇలా మెరిసి, కానీ వాళ్ళ ఆవ నూనె మళ్ళీ జిడ్డు కారుతూ ఉంటారు, బొట్లు పెట్టుకుంటారు, కానీ స్కిన్ మెరుస్తూ ఉంటుంది మీకు. అందుకే నల్లరాతి శిల్పంలాగా అనేదానికి ఇందాక మీరు చెప్పిన మత్స్యకన్యలు వస్తారు, అనిపిస్తారు. అసలు ఎంత గ్లామరస్, దేవాంగులు ఎంత బాగుంటారండి మన సైడ్, అందంగా ఉంటారు అసలు. అంటే నేను అంటున్నది అది, కొంతమంది చూస్తే అలా కళ్ళార్పకుండా చూస్తూ ఉంటాం చూడండి, ఆ రకంగా. సో ఏది ఏమైనా ఇవాళ షుగర్ డాడీ, షుగర్ మమ్మీ, షుగర్ బేబీస్ కల్చర్ ఎక్కువైపోయింది. దీనికి ఆడామగా భేదం ఏం లేదు, పెద్ద చిన్న. మీరు చెప్పినట్టుగా 50 years పైబడిన వాళ్ళకి ఈ రోగాలు ఎక్కువైపోతున్నాయి. అందులో ఏమవుతుందంటేనండి, మనం లైఫ్ స్టైల్ చూసుకుంటే అసలు భర్త భార్యతో ఎన్ని రోజులు ఉంటున్నారు అవును అనేది మీరు వెరిఫై చేసుకోవాలి. బికాజ్ వీళ్ళు బిజినెస్ టూర్లలో ఉంటారు మోస్ట్లీ. నేను మా అమ్మగారి ఫ్రెండ్ ఒక ఆవిడ ఉండేవాళ్ళు బాంబేలో మేము ఉన్నప్పుడు. ఆవిడ పిచ్చిదానిలాగా అలాగా బియ్యం చెరుక్కుంటూ, వంట చేసుకుంటూ, భర్త వస్తే వండి పెడుతూ, ఆ భర్తతో పాటు అందమైన అమ్మాయిలు వచ్చేవాళ్ళు, ఉంటారు, అందంగా ఉండేవాళ్ళు. అలా చూస్తూ పిచ్చిదాలు, అప్పుడు చిన్నపిల్లనే, ఎంత 6వ క్లాస్ 7వ క్లాస్. సో మనం అదొక క్యూరియాసిటీ కదా. అందులో జుట్టు ఎంత బాగుండేదో. ఒక అమ్మాయి అయితే వచ్చినప్పుడు 2-3 సార్లు వచ్చింది, స్టైలిష్, చాలా స్టైలిష్. అప్పుడే స్లీవ్లెస్. బాంబే అంటే మీకు తెలుసు కదా, ఆ అమ్మాయి జుట్టు దూగుతుంటే ఎలా చూస్తూ ఉండిపోయేదాన్ని, ఎంత బాగుందో ఈ జుట్టు అని. అంటే నేను అనేది కల్చర్ అనేది ఎప్పటి నుంచో ఉంది. ఆయన చాలా పెద్ద పొజిషన్ లో ఉండేవాళ్ళు. దాన్ని మనం ఎలా మెయింటైన్ చేస్తున్నాం అనేది. కానీ ఇప్పుడు నేను ఎందుకు ఈ పాయింట్ చెప్పానంటే, సో వీళ్ళు బయట వాళ్ళ సరదాలు వాళ్ళు వెతుక్కుంటారు.
నష్టపోయేది భార్యలండి. అవునవును. చాలా అందుకనే కొంతమంది ఎక్కువ చదువుకోని అమ్మాయిల్ని లేకపోతే కొంచెం సుమారుగా ఉండే అమ్మాయిల్ని, ఎందుకంటే రెండు రకాలు ఇక్కడ. మీరు ఇంకో సైకాలజీ చెప్తా. భార్య అందంగా లేకపోతే మగాడికి ధైర్యం అన్నమాట, తప్పు చేయడం. అది అలాంటి సైకాలజీ కూడా ఉంటుంది. అవును. ఇది నేను అన్ని చూసాకే మాట్లాడుతున్నా. ఇది మనం ఏమి ఏదో పుస్తకాలు చదివో మరొకటో కాదు. లేదు, ప్రతి మనిషికి తెలుసు మేడం ఇది. అంటే ఓపెన్ గా మాట్లాడినప్పుడు వాళ్ళకి ఏదో అనిపిస్తుంది కానీ నిజం మాట్లాడడంలో తప్పు లేదు కదా. డిస్కషన్ తప్పు కాదు. అది ఇలాంటివి కూడా ఉంటాయి. కానీ నేను అనేది ఏంటంటే దయచేసి పిల్లలు మీరు మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు. నేను చెప్తున్నది అది. మీరు ఏం కోల్పోతున్నారో మీకు అర్థమయ్యే సోర్సే రాంగ్. దీని వల్ల మీకు ఏమవుతుందంటే సైకలాజికల్ గా వాళ్ళు అప్సెట్ అవడమే కాదు, మనకి విడాకులు కూడా ఎక్కువైపోతాయి. రకరకాల కారణాలు. ఎందుకంటే వాళ్ళ ఒత్తిళ్లు ఉంటాయి. డబ్బు ఇచ్చేవాడు ఎప్పుడు కూడా వాడి డిమాండ్ వాడికి ఉంటుంది. ఇంకోటి సంగతి చెప్పమంటారా మీకు, ఒకసారి అలా అలవాటు అయ్యాక వాడు భర్త కంటే ఎక్కువగా వాడు ఇరిటేట్ చేస్తాడు. అవును. నువ్వెందుకు రావు ఇప్పుడు, ఈ టైంకి రా అంటే నలిగిపోయేది అమ్మాయి. అవును, కరెక్ట్. అవి మన ఇన్నర్ గా వెళ్తే చాలా సెన్సిటివ్ గా ఉంటాయి. చెప్పుకోలేరు వాళ్ళు. అవును. ఎంత మొండిగా ఉందామన్నా కూడా. చూడాలి మేము. అంటే కల్చర్ అయితే మళ్ళీ కొత్త కల్చర్ వచ్చింది, అదంతా మొత్తం ఏమేమో జరుగుతుంది. అవును. బట్ ఎనీవే ఏదైనా యూత్ అయితే కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు చూడండి, ఎవడో పిలిచాడని వెళ్ళిపోవటం కాదు, వాళ్ళని నమ్మద్దు. ప్లస్ ఇప్పుడు తొందరపడి పెళ్లిళ్ళు చేసుకుని, నిన్న ఒక అమ్మాయి నేను తప్పు చేశానని ఒక ఆవిడ బయటకు వచ్చింది. ఒక అమ్మాయి నేను పెళ్లి చేసుకుని అంటే ఆర్య సమాజ్కి వెళ్ళి, దయచేసి తొందరపడి పెళ్లిళ్ళు చేసుకోకండి. నిన్న ఒక ఆయన పాపం రాయలసీమలో కూతురు వినకుండా, ఇంకా ఏంటి ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ లోనే వాడు ఎవడన్నా ప్రేమించింది, వద్దంటే ఇంట్లోంచి వెళ్ళిపోయి చేసుకుంది. ఆయన నాకు కూతురు చచ్చిపోయిందని ఏడుస్తున్నాడు. ఆయన నేను ఇంత బాగా పెంచాను, ఇంత తప్పులు అయ్యాయి నాకు, నా కూతురు ఇలా. ఆయన అవమాన భారంతో. మీకు ఏంటి పరువు పోతుందా అంటే, పరువు కాదు. మనం రెండు రకాలుగా అర్థం చేసుకోవాలండి. ఒకటి కులం అనేది పక్కన పెడితే, తల్లి తండ్రి పెంచాక ఏం ఆలోచిస్తారంటే నా కూతుర్ని ఇంతకంటే ఉన్నత స్థితికి ఇవ్వాలనుకుంటారు. ఇప్పుడు మాట్లాడే వాళ్ళందరూ, ఇప్పుడు సామాజికవేత్తలు కూడా వాళ్ళ కుటుంబం దాకా వచ్చేసరికి వాళ్ళు అవన్నీ చూసుకుంటారు కదా. చెప్పడం చాలా తేలిక. ఇప్పుడు నా కూతురు దాకాను నా కొడుకు దాకాను వచ్చేసరికి వదిలేయము. ఇంకా బాగా వాళ్ళు ప్రొటెక్టివ్ గా పెంచుకుంటారు. మీరు అబ్జర్వ్ చేసుకోండి కావాలంటే. నేను అన్ని చూశాక, మనుషుల్ని అబ్జర్వ్ చేశాకే మాట్లాడతా, చదివాక. గానీ అందుకని నేను అనేది ఏంటంటే, ఈ వేదన అనేది ఎవరు తీయలేరు. అందుకని పిల్లలకు ఒకటే చెప్తున్నాం, మీరు స్టెప్ వేసే ముందు 1కి 10 సార్లు ఆలోచించండి. ఆర్థికంగా మీరు నిలదొక్కుకోండి. దానికోసం పక్క మార్గాలు పట్టద్దు, లేకపోతే పనికి మాలిన వాళ్ళని పెళ్లిళ్ళు చేసుకోండి. రైట్ మ్యామ్. థ్యాంక్ యూ.